శాశ్వతంగా నివసించేవాళ్ళు. మన డిమాండ్ న్యాయమైనవా కాదా? జిందాబాద్ జిందాబాద్ పిఆర్సీ కమిటీ చైర్మన్ వెంటనే జిందాబాద్ జిందాబాద్. ఎస్టీయూ స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు 3 దశల కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలైనటువంటి పిఆర్సీ ప్రకటించడం, ఐఆర్ ప్రకటించడం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామని చెప్పారు. కానీ 20 నెలలు గడిచిపోయినా ఇంతవరకు పిఆర్సీ కమిటీని వేయకపోవడం, ఐఆర్ ప్రకటించకపోవడం, పెండింగ్ బకాయిలు 23 లక్షలున్నవి 23 లక్షల కోట్లున్నవి 34,000 కోట్లకి పెరిగినవి, వాటిని కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం, అలాగే ఓపీఎస్ ని అమలు చేయమని చెప్పి అడిగాము, దాన్ని కూడా ఇంతవరకు దాన్ని ఊసి అసలు ఎత్తకపోవడం, అలాగే రిటైర్ అయినటువంటి వారికి రిటైర్ అయిపోయిన మరుసటి రోజే పెన్షన్ సౌకర్యాలన్నింటిని కూడా కల్పించాలని కోరాము. రిటైర్డ్ అయిపోయి దాదాపు 1-2 సంవత్సరాలు గడిచినా కానీ గ్రాడ్యుయేట్ గానీ ఇటువంటివి కూడా వాళ్ళకి అందించకపోవడం, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంతో మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు, వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పి అడిగాము, వాటిని ఇంతవరకు చేయలేదు. 4 డిఏలు బకాయిలు ఉన్నాయి, 5 డిఏలు అయినాయి, 1 డిఏ ఏదో నామకే వస్తే ఇచ్చారు, ఇంకా 4 డిఏలు బకాయిలు ఉన్నాయి, వాటిని డిమాండ్ చేస్తున్నాము, వాటిని కూడా త్వరగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఈ సమస్యలన్నీ సాధించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు స్టేట్ టీచర్స్ యూనియన్ ప్రతి జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొదటి దశలో జనవరి 30వ తేదీ మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని స్టేట్ టీచర్స్ యూనియన్స్ అమలు చేస్తా ఉంది. అనేక మంది వేలాది మందిగా రేపు 25వ తేదీ అసెంబ్లీని ముట్టడికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం మా కోరికలను మన్నించి ఉద్యోగులు, ఉపాధ్యాయ, రిటైర్డ్ వాళ్ళందరూ కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం ఎస్టీ పక్షాన.